మనం హన్మకొండలో షాపు పెట్టినాం కదా, స్టోర్ ఓపెన్ చేసినాం కదా. ఇన్ని రోజులు కారప్పొడి అమ్మినాము. ఈ స్టోర్లో, ఈ షాప్లో ఈ కాంచి మిరపకాయలు చూత అమ్ముతాము. ఏ మిరపకాయలు? ఈ చపోటా మిర్చి మిరపకాయలు. ఎందుకు వాడుకోవచ్చు? ఇవి పచ్చళ్ళకి వాడుకోవచ్చు. కారం తక్కువ ఉంటుందా? కారం తక్కువ ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కారప్పొడి ఇస్తాం, మిరపకాయలు ఇస్తాం. కావాలన్న వాళ్ళు తీసుకుపోయి తొడిమలు తీసుకొని ఎండబెట్టుకొని పట్టించుకొచ్చుకోవాలి. మనం ఎట్లా పడతామంటే, మనం తొడిమలు తీసి ఎండనాక చల్లారబెట్టి పట్టినాక ఒక రోజు ఆపి మళ్ళీ బట్టి మనం చల్లారినాక ప్యాక్ చేస్తాం. మనకి ఇంత ప్రాసెస్ ఉంటుంది. మనం 2 సార్లు పడితేనే మనది పౌడర్ లెక్క ఉన్నది, కుంకుమ లెక్క. ఒకసారి పడితే దొడ్డు వస్తుంది. మళ్ళీ ఆ వేడిది పట్టుకొచ్చి డబ్బాలలో ఉంచుకొని మూతలు పెడితే తెల్లబడుతుంది. చల్లార పెట్టుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకునేటోళ్ళు అందరూ ఈ మిరపకాయలు కొనబోలు. ఇప్పుడు మన దగ్గరనైనా ఎక్కడ కారప్పొడి తీసుకున్నా కూడా మరి మంచిగా ఫ్రెష్గా, మంచిగా రుచిగా, ఎప్పటికీ ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలి? మంచిగా పోయినాక డబ్బాలో పోసుకొని అయినా, ఆ ప్యాకెట్ అయినా కింది ఫ్రిడ్జ్లో, స్టోర్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్గా ఉంటుంది. ఏ వస్తువైనా కారప్పొడి, పసుపు, చింతపండు ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వారానికి ఒకసారి మందం ఇంత డబ్బెడు తీసుకోవాలి. చేయిలు పెట్టద్దు, తడి చెంచాలు పెట్టద్దు. పెడితే పురుగు వస్తుంది. ఇక మన మీద బదనాం ఎత్తద్దు. ఇక్కడ ఏం పెట్టినామమ్మా? ఇక్కడ 4-1 మిర్చి కారం పొడి, ఇది చపోటా మిర్చి కారం పొడి. ఈ జాడీలు ఎందుకు పోసినామంటే, ఈ జాడీలలో పచ్చడి పెట్టుకుంటాం కాబట్టి వాళ్ళకి అర్థం కావాలి అని ఈ జాడీలో పోసినాం. ఇది పిల్ల కొమ్ముల పసుపు, దేశవాళీ పసుపు. అయితే చూసుకొని తీసుకుపోమని వాళ్ళకు పెట్టినాం. క్వాలిటీ చూసుకొని అదే ఇది. మనం 4 రకాలు పట్టియం. ఒక 3-4-1, ఒక చపోటా మిర్చి, ఒక పిల్ల పసుపు బొమ్మ, ఒక ధనియాల పొడి. 4 ఇంట్లో క్వాలిటీలు వేరే ఉండయి.